ప్రోత్సాహంతోనే సేవాభావం పెరుగుతోందని మైదకూరు డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శివరాత్రి కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోవడంలో పోలీసులకు పూర్తిగా సహకరించిన నాగభూషణం కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ కు కృతజ్ఞత తెలిపారు. కళాశాల యాజమాన్యం ఎన్సీసీలో నియామకాలను ప్రోత్సహిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ రూరల్ సీఐ ఎన్ కృష్ణయ్య, బద్వేల్ రూరల్ ఎస్ఐ ఎం రంగారావు, బద్వేల్ అర్బన్ ఎస్ఐ ఆర్వి కొండారెడ్డి, అట్లూరు ఎస్ఐ ఎం నాగకీర్తన, బి కోడూరు ఎస్ఐ సూర్యనారాయణ రెడ్డి, రాజపూడి నాగభూషణం, విద్యాసంస్థల పరిపాలనాధికారి రాజపూడి వెంకట సాయికృష్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వినోద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ బాల ఓబులేసు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గంగరాజు, సిటీఓ రాధా పరమేశ్వరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో ఎస్పెషల్లీ వీళ్ళకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వీళ్ళు ఒక రోజు ముందే వెళ్ళిపోయారు. ఐ థింక్ 18th నైట్ కదా, 14th నైట్ మార్నింగ్ కల్లా వెళ్ళిపోయేసి 14th ఉండేది కదా, 13th కదా కాలంలో అక్కడ ఉండిపోయారు. సో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. లాస్ట్ టైం కూడా ఇలాగే దాదాపు లాస్ట్ టైం 30 మెంబర్స్ పోయినారు. ఇప్పుడే కూడా 30 మెంబర్స్. 50నా? ఓకే 50. సో అది తర్వాత లంకమలలో కూడా ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ అమ్మాయిలు కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ చేశారు. నేను కూడా చాలా కష్టపడి లంకమలో చేరుకున్నా. మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా వర్క్ చేశారు. సో ఇలాంటి సేవా దృక్పథము, సర్వీస్ ఓరియంటెడ్గా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. అట్లాగే మీ క్యాడెట్ కోర్సులో కూడా మంచి ట్రైనింగ్స్ పొందేసి దేశానికి ఉపయోగపడేటట్టుగా సేవ చేయాలని చెప్పేసి ఇలాంటి సేవాభావం నిరంతరము అలవరుచుకొని మంచి వర్క్ చేశారు. మా వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాం. పైన ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడము, క్యూ లైన్స్ మెయింటైన్ చేయడం అన్నటువంటిది చాలా సంతోషం. నేను యాక్చువల్గా మా ఆఫీసర్కి చెప్పాను, సార్ మాకు చాలా తక్కువ వస్తున్నారు సార్ అని చెప్పేసి అంటే నేను ఒకటే చెప్పాను, మన వాళ్ళకుంటే కూడా మాకు క్యాడెట్స్ వస్తారు, వాళ్ళు యాక్సిడెంట్ చేస్తారు, మీకు ఏం అవసరం ధైర్యం ఉండిపోయి చెప్పాను. అట్లాగనే మీరు మా నమ్మకాన్ని ఏ రకమైన తగ్గించకుండా చేశారు. మీకు అందరికీ ఒకసారి మీకు అప్లాజ్ మా పోలీస్ శాఖ తరఫున థ్యాంక్ యూ. మార్కింగ్ పెట్టడంలో చాలా సక్సెస్ఫుల్ గా నాకు కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ అన్నాను. ఈ 10 మంది కూడా థ్యాంక్ యూ. అంతా కూడా రిమైనింగ్ ఫోర్స్ అంతా కూడా మల్లెంకొండకు పంపించాం సార్. ఈ మల్లెంకొండలో కూడా మన ఎస్ఐ నిపుణులు గారి సహకారంతో చూడ చక్కని పార్కింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి అవసరాలు లేకుండా చేశారు సార్. థ్యాంక్ యూ. పైన కూడా అప్పారు మల్లెంకొండలో కూడా చాలా చక్కగా మధ్యలో రూరల్ ఎస్ఐ గారితో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి కూడా మనకి ఇంతవరకు కంప్లైంట్ లేవు సార్. 2 ప్రోగ్రామ్స్ కూడా చాలా సూపర్ సక్సెస్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ లో నేను గమనించిన లంకమలలో నాతో పాటు పనిచేసిన 5 మాత్రమే ఉన్నామక్క. చాలా కష్టంతో కూడుకున్నది. పూజారులు కూడా ఆత్మీయ పరిస్థితుల్లో నిలబడుకునే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు చాలా చక్కగా చేశారు. ఎంతో ఓపిక మాటలు కూడా మన సర్వాలు ఎక్కడ ముందుగా బ్రీఫింగ్ చేశారు. చాలా పద్ధతిగా పొలైట్గా మాట్లాడారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా భక్తుల దగ్గర నుంచి చిన్న రిమార్క్ లేకుండా చాలా బాగా చేశారు. ఏ విధంగా మీ సర్వీస్ ఇలా కొనసాగించాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు వచ్చిందో మీ వల్లనే మల్లెంకొండలో ఉన్న 1 సెకండ్ హ్యాండ్ రైస్ కింద పార్కింగ్ ప్లేస్లో గుడ్. వీళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేసినారు. ఎక్కడ అలసిపోకుండా కేవలం వాటర్ తాగుతూ అక్కడ ఉన్న ఫుడ్ దీంట్లోనే ఎక్కడికి వెళ్ళకపోకుండా ఎటువంటి సొఫిస్టికేటెడ్గా భావించుకోకుండా చాలా చక్కగా చేశారు. ఈ పార్కింగ్ ప్లేస్లో ముందు నుండి కష్టపడి మన రూరల్ పీసీ రవితేజ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు సార్. దాంట్లో సార్ మధ్యలో చేసి సార్ మధ్యాహ్నం వచ్చినప్పటికీ వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్. వచ్చి ఒక 2-3 టిప్స్ చెప్పడం వల్ల ఆత్మహత్య కవర్ చేసుకోవడం వల్ల ఆత్మహత్య పెరిగినాయి సార్ వెహికల్స్. ఆ టిప్స్ వల్ల కొంచెం వెహికల్స్ అన్ని చేసేసరికి అలాగే కొండారెడ్డి సార్, ఇట్లా మీ కోడూరు ఎస్ఐ, అలాగే కాలేజీ యాజమాన్యము, స్టాఫ్, ప్రియమైన విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. సార్ ఈ పైన వచ్చేసి ఎన్సీసీ స్టూడెంట్స్ క్రమశిక్షణతో పాటు సేవాభావంతో కూడా పనిచేశారు సార్. ఈ మహిళలు, వృద్ధులు వీళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అట్లా ఉన్నప్పుడు మెడికల్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళడము అట్లాంటివి బాగా చేశారు సార్. ఒక 2-3 పర్సన్స్ కొద్దిగా ఇంజ్యూర్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడంలో కూడా బాగా సహకరించారు సార్.
అట్లే సార్ మార్నింగ్ 7 ఎంత డ్యూటీ స్టార్ట్ అయితే మిడ్ నైట్ 2-3 వరకు జరిగింది సార్. ఆ టైంలో అలసిపోకుండా బాగా చేశారు సార్. అంతా బాగా చేశారు సార్. నెక్స్ట్ కూడా ఇట్లే కొనసాగాలి.